తాజా అంశాన్ని చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో రాష్ట్రావతరణ వేడుకల్లో పాల్గొన్న కడియం శ్రీహరి స్వల్ప అస్వస్థత కారణంగా సభలో ప్రసంగిస్తుండగా కళ్లు తిరిగి పడిపోయారు. తెలంగాణ 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 వరంగల్లో రాష్ట్రావతరణ వేడుకల్లో పాల్గొన్న కడియం శ్రీహరి స్వల్ప అస్వస్థత కారణంగా సభలో ప్రసంగిస్తుండగా కళ్లు తిరిగి పడిపోయారు. కాసేపు విశ్రాంతి అనంతరం తిరిగి ప్రసంగాన్ని కొనసాగించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది? కడియం శ్రీహరి ప్రస్తుతం బాగానే ఉన్నారు. ఆయన కొద్దిసేపు ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ ఉదయం ఇక్కడ వరంగల్ అర్బన్ లో రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఉదయం రాగానే ఆయన జాతీయ పతాకాన్ని ఎగరేశారు. అయితే ఎండ తీవ్రంగా ఉంది. దాంతో ఈ రాష్ట్ర అవతరణ సంబంధించి సందేశాన్ని అంతకుముందు పోలీసుల నుంచి గౌరవవందనం కూడా స్వీకరించారు. అయితే ఈ ఎండవేడిమి ఎక్కువ ఉండడంతో సందేశం వినిపిస్తుండగానే ఆయన ఒక్కసారిగా కొంచెం స్వల్పంగా అస్వస్థకు గురై కళ్ళు తిరిగి పడిపోయారు. వెంటనే రెండు నిమిషాల పాటు పక్కనే నీడ పట్టుకు వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. ఆయన తిరిగి యథావిధిగా తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే ఎండవేడిమి ఎక్కువగా ఉండడంతో ఒక్కసారిగా కొంచెం చక్కెర వచ్చి కొంచెం కళ్ళు తిరిగిపోవడంతో స్వల్పంగా అస్వస్థకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉంది. తిరిగి ఆయన యథావిధిగా తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. అలాగే ఏదైతే ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రతిభ చూపిన వారికి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. ధన్యవాదాలు రవిచంద్ర. వరంగల్లో రాష్ట్రావతరణ వేడుకల్లో పాల్గొన్న కడియం శ్రీహరి సభలో ప్రసంగిస్తుండగా కళ్లు తిరిగి పడిపోయారు. అనంతరం కాసేపు విశ్రాంతి తర్వాత తిరిగి ప్రసంగాన్ని కొనసాగించారు. రాష్ట్రావతరణ వేడుకల్లో వరంగల్లో కడియం శ్రీహరి పాల్గొని స్వల్ప అస్వస్థత కారణంగా సభలో ప్రసంగిస్తుండగా కళ్లు తిరిగి పడిపోయారు. కాసేపు విశ్రాంతి అనంతరం తిరిగి ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉంది.
వరంగల్లో రాష్ట్రావతరణ వేడుకల్లో పాల్గొన్న కడియం శ్రీహరి స్వల్ప అస్వస్థత కారణంగా సభలో ప్రసంగిస్తుండగా కళ్లు తిరిగి పడిపోయారు. కాసేపు విశ్రాంతి అనంతరం తిరిగి ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉంది. కాంట్రాక్ట్ జూనియర్ డిగ్రీ లెక్చరర్లను క్రమబద్ధీకరించుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఆలస్యం కావడంతో వారి వేతనాలను 50% పెంచుకున్నాం. మౌలిక వసతుల కోసం యూనివర్సిటీలకు 420 కోట్ల గ్రాంట్ను మొదటిసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారు. తెలంగాణలో చదువు పూర్తి చేసుకున్న విద్యార్థి ప్రపంచంలో ఎక్కడైనా పోటీపడే విధంగా తెలంగాణ విద్యా వ్యవస్థను నాణ్యమైన విద్యా వ్యవస్థగా తీర్చిదిద్దుకుంటున్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. కాంట్రాక్ట్ జూనియర్ డిగ్రీ లెక్చరర్లను క్రమబద్ధీకరించుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఆలస్యం కావడంతో వారి వేతనాలను 50% పెంచుకున్నాం. మౌలిక వసతుల కోసం యూనివర్సిటీలకు 420 కోట్ల గ్రాంట్ను మొదటిసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారు. తెలంగాణలో చదువు పూర్తి చేసుకున్న విద్యార్థి ప్రపంచంలో ఎక్కడైనా పోటీపడే విధంగా తెలంగాణ విద్యా వ్యవస్థను నాణ్యమైన విద్యా వ్యవస్థగా తీర్చిదిద్దుకుంటున్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. కాంట్రాక్ట్ జూనియర్ డిగ్రీ లెక్చరర్లను